పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పక్షాన ఎంసీ పాలెంలో బూత్ నంబర్ 243, 244, 241 పరిధిలో ఇంటింట ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రచార కార్యక్రమంలో మురళీమోహన్, నజీరు, దేవ, ఆర్ముగం, సోము, లక్ష్మి, నిర్మల, ఇమ్రాన్, యశ్వంత్, నీలకంఠ, జాకీర్ హుసేన్, పూల విశ్వనాథన్ అందరూ కూడా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్క మహిళని, ప్రతి ఒక్క తమ్ముడిని, ప్రతి ఒక్క అన్నని, ప్రతి ఒక్క చెల్లిని పలకరించి ఓట్లు అడగడం జరిగింది. సైకిల్ గుర్తుకు ఓటేయమని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అమర్నాథ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుమల్ల ప్రసాదరావు గారిని సైకిల్ గుర్తుపైన ఓటుని మే 13 జరగనున్న ఎన్నికల్లో ఈ అమూల్యమైన ఓటు వేసి ముద్రించి గెలిపించాలనేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి వాడలోనూ, ప్రతి ఇంటిలో కూడా అమూల్యమైనటువంటి స్పందన కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా మహిళలు మంగళహారతులు పట్టి నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పలమనేరు పట్టణానికి ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే మన అమర్నాథ్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఈ పలమనేరు పట్టణంలో ఏదైనా డెవలప్మెంట్ గాని, సంక్షేమం గాని ఏదైనా జరిగిందంటే అమర్నాథ్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం, సర్పంచ్ గాను, ఎమ్మెల్యే గాను, డీసీసీబీ చైర్మన్ గాను, తెలుగు యువత అధ్యక్షుడు గాను, ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం, మచ్చలేని కుటుంబం ఉన్న అమర్నాథ్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపైన ముద్రించి అఖండ మెజారిటీతో గెలిపించండి. అదేవిధంగా ఎంపీగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పోటీ చేస్తున్నాడు. చిత్తశుద్ధి కలిగిన అధికారి, మచ్చలేని నాయకుడు, మచ్చలేని వ్యక్తిత్వం, కష్టపడి పైకొచ్చి ఐఆర్ఎస్ అధికారిగా ఈ రోజు మన చిత్తూరు ఎంపీగా నిలబడుతున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నాను. ఈ 5 సంవత్సరాలు మన చిత్తూరుకి ఎంపీగా పనిచేసినటువంటి రెడ్డప్ప 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. ఏ రోజైనా ఈ పలమనేరు మొహమన్నా చూసినాడా? 5 సంవత్సరాలు పార్లమెంట్ లో మెంబర్ గా ఉన్నాడు. కనీసం ఒక 5 నిమిషాలైనా పార్లమెంట్ లో మన సమస్యల గురించి మాట్లాడా? ఇటువంటి నాయకుడు మనకు అవసరమా? ఇలా మనకు ప్రతినిధులు. కాబట్టి ఇటువంటి నాయకులు చిత్తుగా ఓడించి దగ్గుమల్ల ప్రసాదరావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి. చదువుకున్న దగ్గుమల్ల ప్రసాదరావు గారిని ఎంపీగా గెలిపిస్తే ఆ పార్లమెంట్ ని మన పల్లెటూరుకి తీసుకొస్తాడు, ఆ ఢిల్లీని మన పల్లెకి తీసుకొస్తాడు. కాబట్టి అఖండ మెజారిటీతో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ముద్రించి అమర్నాథ్ రెడ్డి గారిని, దగ్గుమల్ల ప్రసాదరావు గారిని అఖండ మెజారిటీ గెలిపించాలని పలమనేరు నియోజకవర్గ ప్రజల్ని శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సైకిల్ గుర్తు ఓటేయమ్మాయి సరే. పెన్షన్ 4000 ఇస్తారు. ఏమి 3 చిన్నపిల్లలు, ఇట్లాంటి చిన్నపిల్లలు ఉంటే వీళ్ళందరికీ కూడా చదువుకునే పిల్లకాయలకు 15,000, ఇంట్లో 2 ఉంటే 2 15,000, మహిళలకి, మీ బోటోలకి బస్సులో ఫ్రీ, చూడు గ్యాస్ సిలిండర్ 3 మీ ఇంటికాడికి వస్తుంది. నెల 1500. అమరన్నకు ఒక ఓటు, ఏమి దగ్గుమల్ల ప్రసాదరావు గారి ఎంపీ గారికి ఒక ఓటు సైకిల్ గుర్తు పైన గెలిపించమా. 2 ఓట్లు సైకిల్